సార్ కేశపల్లి టీంని స్టేజ్ మీద రావాల్సింది కోరుతుంది. సాయి కుమార్, ప్రణీత్, సంజయ్, రాజశేఖర్, శ్రవణ్, సవి, మహేష్, హరీష్, సుచిత్, అనిల్ అండ్ నితిన్. కంగ్రాచులేషన్స్ వన్స్. అడకల్ బాయ్స్. జక్రాన్పల్లిలో మండల స్థాయి లోపల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు యువత అందరూ కూడా కొన్ని రకాలైనటువంటి వ్యసనాలకు బానిసై, అంతేకాకుండా ఈ డ్రగ్స్కు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దాంట్లో ఇంజెక్ట్ అవుతుంది. ఫర్దర్గా దానికి అలవాటు పడి ఆ డ్రగ్స్ లేకుండా ఉండే పరిస్థితి లేకుండా మారింది. అంతేకాకుండా మన జక్రాన్పల్లి మండలం వాలీబాల్ మరియు కబడ్డీలకు మనకు ఎంతో పేరుంది. సో అందుకని ఈ జక్రాన్పల్లిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించాలని నిశ్చయించుకొని ఈరోజు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరొకసారి అందరూ పార్టిసిపేట్ చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. ఈ గెలుపు ఓటంలో అనేటువంటి ఆటలో సహజం. ఈరోజు మళ్ళీ మేము ఫర్దర్గా కూడా కండక్ట్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ అందరినీ కూడా ఇంకా ఎక్కువ టీంలు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తాం. సో అందరూ కూడా ఎంతో టీమ్ స్పిరిట్తోని ఆడే వాళ్ళే కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆడే ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేశారు. చాలా సంతోషం. సో మేము మొదటసారిగా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినాము. దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మండల ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో ఇందులో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా మేము అందరితో మీటింగ్ పెట్టేసి ఆఫీసర్స్ని ఇన్వైట్ చేసి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినాం. దీనిలో గెలిచిన వాళ్లకు తమ వంతు ఎంకరేజ్మెంట్గా మన సాయిరెడ్డి గారు వాళ్ళందరికీ ఆ టీమ్స్ అందరికి కూడా తన వంతుగా వాలీబాల్ నెట్స్ అండ్ వాలీబాల్స్ ఇస్తా అని చెప్పేసి ప్రామిస్ చేశారు. దానిలో భాగంగా ఫస్ట్ 4 టీమ్స్ కూడా తాను ఎంకరేజ్మెంట్ పర్పస్గా ఇవ్వడానికి వాళ్ళందరికీ వచ్చారు. సో కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సర నిజామాబాద్ శ్రీ సాయి చైతన్య ఆదేశాల మేరకు మండల స్థాయిలో యువతను ఈ డ్రగ్స్ వైపు వెళ్లకుండా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి స్పోర్ట్స్లో ఒక ఫిజికల్ దారుఢ్యం పెంచడానికి వాళ్ళకు పాజిటివ్ దృక్పథం ఏర్పరచుకోవడానికి మండల్ లెవెల్లో స్పోర్ట్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా జక్రాన్పల్లిలో నిన్న మరి ఈరోజు 2 రోజులు వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్ఐ జక్రాన్పల్లి మాలిక్ గారు, సిఐ డిచ్పల్లి వినోద్ గారి ఆధ్వర్యంలో టోటల్గా 16 టీములు దీంట్లో పాల్గొనడం జరిగింది. చివరిగా ఈరోజు పడకల్ వర్సెస్ జక్రాన్పల్లి ఫైనల్కి రావడం జరిగింది. దాంట్లో పడకల్ వాళ్ళు గెలవడం జరిగింది. ఇదంతా స్పోర్ట్స్మెన్షిప్. ఎందుకంటే ఇంతమందిని ఈ 2 రోజులలో పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు ఒక 200 మందిని ఇక్కడ గ్యాదర్ చేయగలిగినాం. వాళ్ళందరిలో ఒక పాజిటివ్ దృక్పథాన్ని మేము పెంపొందించగలిగినాం. అదేవిధంగా డ్రగ్స్ గురించి వాళ్ళందరిలో ఒక అవగాహన కల్పించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మాకు ఒక అంబాసిడర్స్గా, అంటే రేపు తెల్లారి ఎక్కడ జరుగుతున్నా, ఏదన్నా జక్రాన్పల్లి మండలంలో ఏదైనా డ్రగ్స్ గురించి ఏదైనా జరుగుతున్నా, ఇంకేదైనా సమాచారం ఉన్నా వాళ్ళందరూ కూడా మాకు ఒక టీమ్గా పనిచేస్తారని, వాళ్ళతో ఇంకా మరింత ముందు క్రైమ్ను తగ్గించడంలో మేము భాగస్వామి అవుతామని ఆశిస్తూ ఉన్నాం. ఈ టోర్నమెంట్ జరగడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ ఉన్నారు, తర్వాత డిఎస్ఎంఎస్ చైర్మన్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా గత 2 రోజులుగా నిన్న ఈరోజు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కటి పోలీసులు సహకరించి పర్యవేక్షణ చేసి ఇంతమందితో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం.
ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలని మేము అనుకుంటున్నాం. దాంతో యూత్ లో కూడా ఒక పోలీస్ ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరిచి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వ్యవస్థ కూడా బలంగా ఉంటుందని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన జక్రాన్ పోలీసులకు ప్రతి ఒక్కరు కూడా సిబ్బందికి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇట్లాంటి ఆటలు జక్రాన్పల్లి ఎనీవే స్పోర్ట్స్ గురించి ఫేమస్. ఇక్కడ ఇప్పుడే మాట్లాడుతున్నారు, జిల్లాలో ఉన్న పీటీలు అందరూ ఇక్కడి నుంచే వస్తున్నారని టాక్ అంట. సో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ పెడితే మొత్తం మీదే పీటీలో మీరే రెఫరీలు పెట్టుకుని మీకే పాయింట్స్ ఇస్తారేమో అని డౌట్గా ఉంది. బట్ ఎనీవే గుడ్. స్పోర్ట్స్ కాంపిటీషన్లో ఇంతమంది అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా అభినందనీయం. అట్లాంటి ఇంతకు మాట్లాడుతుంటే మా ఏసీపీ గారు చెప్పారు గర్ల్స్ కూడా వాలీబాల్ పెట్టాలని అడుగుతున్నారంట. పెట్టాలా వద్దా చెప్తే పెడతారు, లేదంటే లేదు. నవ్వుతా ఉన్నారు. కబడ్డీ నెక్స్ట్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవకాశం. వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాకు చెప్పగలగడానికి తర్వాత ఒక కాంటాక్ట్ ఒకటి తయారవుతుంది. దానివల్ల ఫ్యూచర్లో ఎనీ ప్రాబ్లమ్స్ మీ యొక్క విలేజెస్లో కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర అప్రోచ్ అవ్వడానికి మిగతా అని అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో మన పిల్లలకి ఉన్న ఎక్స్ట్రా ఎనర్జీని మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఎనర్జీని ఛానలైజ్ చేసుకోవడానికి ఒక స్పోర్ట్స్ అనేది ఒక ముఖ్య దారి. దాని ద్వారా మనం ఈ డ్రగ్స్ని ఫైట్ చేసి ఈ డ్రగ్స్ని తరిమి కొట్టాలనే ముఖ్య ఉద్దేశం ఇటువంటి వాలీబాల్ కాంపిటీషన్ పెట్టడం. దీని నినాదమే అవుతుంది, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. అంటే డ్రగ్స్ వద్దు, స్పోర్ట్సే ముద్దు అనే కాన్సెప్ట్లో పెట్టాం. యాక్చువల్గా అసలు కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు. చిన్నప్పుడు మీకు అందరికీ జీవితం ముద్దు అంటే మీకు అర్థం కాదు కాబట్టి మీకు అర్థమయ్యే విషయంలో మేము స్పోర్ట్స్ క్రీడలే ముద్దు అనేట్టుగా పెట్టాం. క్రీడల్లో అందరం కలిసి ఆడతాం, అందరం ఒకరినొకరు సహాయం చేసుకుంటాం. ఇవన్నీ టీమ్ స్పోర్ట్స్. ఒకరు బాగుంటే సరిపోదు, మంచి స్పైకర్ కావాలి, మంచి సెంటర్ ప్లేయర్ కావాలి, మంచి సర్వ్ చేసేవాళ్ళు కావాలి. అందరూ ఉంటేనే మనం గెలుస్తాం. అట్లానే అందరం కలిసి ముందుకు వెళ్తాం. ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దానికి కూడా మీరందరూ వచ్చి ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అట్లానే మా ఇంత ఈవెంట్ని విత్ ఇన్ షార్ట్ టైంలో ఆర్గనైజ్ చేసిన మీ జక్రాన్పల్లి ఎస్ఐ గారికి, తర్వాత మీ సిఐ డిస్ఐ గారికి అండ్ వాళ్ళ ఏసీపీ నిజామాబాద్ గారి అంత పర్యవేక్షణలో జరిగింది. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఇట్లాంటి మళ్ళీ యాక్టివిటీస్ చేస్తూ ప్రజల్లో కలుపుకుంటూ ప్రజలని మనం ప్రజలతోనే పోలీసింగ్. బేసిక్ పోలీసింగ్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ కాకుండా ప్రజలతో ప్రజల యొక్క అవసరాలను తగ్గట్టు మేము పోలీసింగ్ చేయడం, అదే బేసిక్ పోలీసింగ్. సో మీతో కలిసి ముందుకు వెళ్తూ ఇటువంటి ఇంకా యాక్టివిటీస్ మేము ఇంకా ఎన్నెన్నో జరగాలని కోరుకుంటున్నాం. దీని ద్వారా మీ దగ్గర నుంచి కూడా పోలీసింగ్ నుంచి ఇంకా మంచి రెస్పాన్స్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.